ఏం లేదండి. Krishna. Okay. Now, so there is a problem with this aggregate function. There is one problem with this aggregate function. What is that problem? Okay. You cannot pass non-aggregate value with aggregate value. So మీరు select class లో ఈ సెలెక్ట్ క్లాస్ లో నాన్ అగ్రిగేట్ వాల్యూస్ అంటే నార్మల్ కాలమ్స్ ని పాస్ చేయలేరు. ఇఫ్ ఐ వాంట్ టు పాస్ కేటగిరీ, రైట్, ఇఫ్ ఐ వాంట్ టు పాస్ కేటగిరీ, ఇట్ విల్ నాట్ అలౌ యూ టు పాస్ నాన్ అగ్రిగేట్ వాల్యూ విత్ అగ్రిగేట్ వాల్యూ. ఇది నాన్ అగ్రిగేట్ వాల్యూని అగ్రిగేట్ వాల్యూతో కలిపి పాస్ చేయలేదు. అగ్రిగేట్ వాల్యూ అంటే మనకి సమ్ ఆఫ్ ప్రైస్, మ్యాక్స్ ప్రైస్, ఇవన్నీ ఏవైతే ఈ క్వైరీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వచ్చిన వాల్యూని వి కాల్ ఇట్ యాస్ అగ్రిగేట్ వాల్యూ. నార్మల్ ఉంటాయి కదా, లైక్ కాలంలో ఉన్న వాల్యూస్ కానీ మన స్టాటిక్ గా పాస్ చేసే వాల్యూస్ కానీ వి కాల్ ఇట్ యాస్ నాన్ అగ్రిగేట్ వాల్యూ. సో ఇక్కడ థంబ్ రూల్ ఏంటంటే యూ కెనాట్ పాస్ నాన్ అగ్రిగేట్ వాల్యూ with aggregate value. Okay, now if I try to pass it, it will throw the error. What is the error it is throwing? Okay, category does not exist in the group by class. Okay, so ఇక్కడ మనం ఏదైతే కాలమ్ ని పాస్ చేస్తున్నామో అది గ్రూప్ బై క్లాస్ లో మెన్షన్ చేయాల. ఓకే, ఇక్కడ ఎర్రర్ అలా లేదు, డిఫరెంట్ గా ఉంది. బట్ యా, సో మామూలుగా యాక్చువల్గా ఏంటంటే సజెషన్ ఏమి ఇచ్చిందంటే మీరు ఏదైతే నాన్ అగ్రిగేట్ వాల్యూని పాస్ చేస్తారో దాన్ని గ్రూప్ బై లో మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ దిస్ గ్రూప్ బై? ఓకే, దిస్ గ్రూప్ బై ఈస్ సిమిలర్ టు డిస్టింక్ట్. డిస్టింక్ట్ ఏం చేస్తుంది చెప్పండి, చెప్పాలి. డిస్టింక్ట్ ఏం చేస్తుంది? యూనిక్ వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ విల్ గ్రూప్ ద రిపీటెడ్ వాల్యూస్. ఇది రిపీటెడ్ వాల్యూస్ ని గ్రూప్ చేసి దాంట్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. తీసుకోవట్లా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ కరెక్ట్ గా వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, కేటగిరీ మస్ట్ బి అపియర్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. సో నేను ఏదైతే నాన్ అగ్రిగేట్ వాల్యూని పాస్ చేస్తున్నానో అది గ్రూప్ బై వాల్యూలో మెన్షన్ చేయమని చెప్తుంది. ఫైన్. సో గ్రూప్ బై ఈజ్ సిమిలర్ టు డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ ఏం చేస్తుంది? రిపీటెడ్ వాల్యూస్ ని గ్రూప్ చేసి దాంట్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. సేమ్ గ్రూప్ బై కూడా అలాగే ప్రింట్ చేస్తుంది, బట్ ఇన్ ఎ డిఫరెంట్ మెథడ్. ఓకే, లెట్ మీ రైట్ సెలెక్ట్ కేటగిరీ ఫ్రమ్ ప్రొడక్ట్స్ గ్రూప్ బై కేటగిరీ. సో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఫ్రమ్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసి అన్ని రోస్ ని పిక్ చేసుకుంటుంది అనమాట. చేసుకొని కేటగిరీ కాలం మీద గ్రూపింగ్ అనేది చేస్తుంది అనమాట. సో ఎలక్ట్రానిక్స్ మొత్తం ఒక గ్రూపు, ఫర్నిచర్ మొత్తం ఒక గ్రూపు, యాక్సరీస్ మొత్తం ఒక గ్రూపు, హోమ్ అప్లయన్సెస్ మొత్తం ఒక గ్రూపు చేసి ఓకే దాన్ని సెలెక్ట్ క్లాస్ కి పంపించేటప్పుడు గ్రూపుల్లోంచి యూనిక్ రికార్డ్స్ మాత్రమే పాస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? 14 rows ని పిక్ చేసుకుంది. సెలెక్ట్ క్లాస్ లోకి వెళ్ళినప్పుడు ఆ డిస్టింక్ట్ కేటగిరీ కాలంలో ఉన్న రిపీటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రిపీటెడ్ వాల్యూస్ నుంచి యూనిక్ రికార్డ్ ప్రింట్ అయింది. ఇక్కడ ఏమైంది? ఫస్ట్ వాల్యూస్ మొత్తాన్ని మనం గ్రూప్ చేసాం బేస్డ్ ఆన్ కేటగిరీ కాలం మీద మనం ఈ రికార్డ్స్ మొత్తాన్ని గ్రూప్ చేసి సెలెక్ట్ క్లాస్ కి పంపించేటప్పుడు యూనిక్ రికార్డ్స్ ని పాస్ చేస్తాం. క్లియరా? ఎనీ డౌట్స్? అర్థమైందా? సో ఇక్కడ చూడండి, డిస్టింక్ట్ ఏం చేస్తుంది? సెలెక్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత రిపీటెడ్ వాల్యూస్ మొత్తాన్ని తీసుకుని అంటే నథింగ్ బట్ రిపీటెడ్ వాల్యూస్ మొత్తాన్ని ఒక గ్రూప్ లా పెట్టుకుని దాంట్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. గ్రూప్ బై ఏం చేస్తుంది? ఓకే, ఇట్ విల్ పిక్ ఆల్ ద రోస్. ఓకే, గ్రూప్ బై ఏం చేస్తుంది? ఆల్ ద రోస్, అన్ని రోస్ ని పిక్ చేసుకుని
ఒక్కొక్క రోస్ ని గ్రూప్ చేసి ఫస్ట్ రోస్ మొత్తాన్ని గ్రూప్ చేసి దాంట్లో ఉన్న యూనిక్ రికార్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు డిస్టింక్ట్. ఇది డిస్టింక్ట్ కి సిమిలర్ గా ఉంటది. బట్ దిస్ గ్రూప్ బై కెన్ డూ అడ్వాన్స్ అగ్రిగేషన్. ఈ గ్రూప్ బై ఏం చేస్తుంది? ఇట్ కెన్ ఆల్సో డూ ద అడ్వాన్స్ అగ్రిగేషన్. ఏంటి అడ్వాన్స్ అగ్రిగేషన్ అంటే, ఇఫ్ యూ యూజ్ అగ్రిగేషన్ హియర్, ఓకే, ప్రీవియస్లీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? ప్రీవియస్ గా ఏమైంది? నేను సమ్ ఆఫ్ ప్రైస్ అని రాసినప్పుడు ఈ ప్రొడక్ట్ టైప్ లో ఉన్న ప్రైస్ మొత్తం సమ్ అయినాయి. ఎప్పుడైతే నేను దీన్ని గ్రూప్ బై తో కాల్ చేస్తున్నానో, ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సమ్ అనేది గ్రూప్డ్ వాల్యూస్ మీద వర్క్ అవుతుంది. గెటింగ్ ఇట్ రైట్? ఈ సమ్ అనేది ఓన్లీ గ్రూప్డ్ వాల్యూస్ మీద వర్క్ అవుతుంది. సో సెలెక్ట్ డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ బై కేటగిరీ. ప్రీవియస్ గా ఏం జరిగింది? ఈ ప్రీవియస్ గా సమ్ అనేది వాడినప్పుడు ఈ వాల్యూస్ మొత్తం సమ్ అయినాయి. ఎప్పుడైతే నేను గ్రూప్ బై అనేది వాడతానో, ఇప్పుడు ఈ అగ్రిగేషన్ ఏదైతే ఉందో ఈ అగ్రిగేషన్ అనేది ఓన్లీ ఈ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మీద మాత్రమే సమ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, వితౌట్ గ్రూప్ బై ఎంటైర్ టేబుల్, విత్ గ్రూప్ బై only this aggregate functions will applicable only for the grouped values. Clear? Any doubts? Now you will get sum of home appliances, sum of furniture, sum of electronics, sum of accessories. Clear? Okay, what group by is doing? It will print the unique records. Along with printing the unique records, it can also do the advanced aggregation. What is that advanced aggregation? If you apply aggregate function on this table, it will apply on all the rows. Now, if you are using group by, this aggregation will be worked only for the grouped values, not on the entire table. Clear? There doubt on that. Very good, Nikhil. Clear. Okay. Now let me show you some real-time examples. Okay, I have Snowflake. In the Snowflake or Databricks, let me go with the Databricks. So mix Snowflake ఉండదు, majorly మీరు వాడేది Databricks ఉంటుంది. Let me open Databricks. So ఇప్పుడు ట్రై చేయాలా, బట్ let me try. సేమ్ ఉంటుంది అనుకుంటున్నా. Let me try. Login. Continue with Gmail. So let me go with this. Okay. Let me click on continue, start process. So 2 rocks ఉన్నాయి. 1 rock, 4 rocks. These are 3 rocks. సో Databricks రిజిస్టర్ అయ్యాను. 30 days ఫ్రీ ట్రయల్ వస్తుందండి. యూ కెన్ ఆల్సో ట్రై. నో నీడ్ ఆఫ్ యాడింగ్ ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ద Databricks. Okay, so yeah, let me go to dashboards. This is like Power BI or Tableau only, but on the advanced features ఉండవు. జస్ట్ డెమో పర్పస్, ఏదన్నా డెమోస్ ఇచ్చేటప్పుడు కొంచెం రిపోర్ట్స్, కొంచెం పిక్చరికల్ రిప్రజెంటేషన్ కోసం ఈ డాష్ బోర్డ్స్ అనేవి వాడతారు. It is taking time. I'll go with the Snowflake only. Okay, Snowflake లో ఈ గ్రూప్ బై అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా వాడతారో చూద్దాం. సేమ్ మనకి Snowflake లో కూడా డాష్ బోర్డ్స్ అని ఉంటాయి.
Okay, so let me go with as a sales dashboard. ఓకే, ఇవి పవర్ బిఐ ట్యాబ్లు లాగే, బట్ అంత అడ్వాన్స్ ఫీచర్స్ ఏ ఉండవు. జస్ట్ డెమో పర్పస్ ఏదన్నా చెప్పడానికి, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రియల్ టైం డేటాను చూపించడానికి ఈ డాష్ బోర్డ్స్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. First, I'll insert this dummy data. So let me go to my SQL complete notes. So let me select this. What I'll do, let me go to my Databricks, create catalog ABC. Create. అవును, ఇది డేటాబేస్ లో లైక్ మనం నోట్బుక్ లో క్వైరీస్ రాస్తారు కదా. అవునండి. సో ఇక్కడ మనం డేటాబేస్ ని క్యాటలాగ్ అని పిలుస్తాం. ఓకే, let me create some test database. Okay, so I go with the standard. Okay, what happened? Okay, so I created some test database. So in the test database, I'll create a schema. In this test database, I'll create a schema called DWH. Okay. 1 minute. Hello. సారీ, సో నేను ఒక పని చేస్తాను. నేను రేపు ఒక్కసారి సెటప్ అంతా చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ నేను మీకు ఈ ప్రొవైడ్ చేయాలి, ఈ డేటా సెట్స్ మొత్తం డేటా బ్రిక్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, వాట్ ఐ విల్ డూ, I'll do the setup and I'll create and I'll show you how we use this group by and aggregate functions in the real time. సో నేను మీకు రేపు ఒక్కసారి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవి ఎలా యూజ్ చేస్తాం డేటా బ్రిక్స్ లోనే చూపిస్తాను. ఓకే, సో రిజిస్టర్ అవ్వండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. You don't need to pay anything. Okay, I'll set up everything and tomorrow I'll show you how the graphs will be generated. Okay, any doubts? Okay, so కుదిరిద్దా రేపు ఎర్లీగా జాయిన్ అవ్వడం కుదిరిద్దా అండి? లైక్ 20 minutes బిఫోర్, లైక్ 8:40 కలా కనెక్ట్ అవ్వడం కుదిరిద్దా? రవి, రెగ్యులర్ పోస్ట్ పోన్ కొద్దిగా ఎర్లీగా పెట్టినా ఓకే. ఓకే, సుధాకర్, మనం రేపు ఎగ్జాక్ట్ గా 8:40 కనెక్ట్ అవుదాం. రేపు ఒక్కసారి డేటా బ్రిక్స్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మీకు చూపిస్తాను. ఓకే అండి. యా, డన్ అండి. థ్యాంక్స్. విల్ కనెక్ట్ టుమారో. థ్యాంక్స్.